సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదలు ప్రశ్న. చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ క్రింది వానిలో. నాలుగవ దశ. చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏదంటే నాలుగవ దశ. తరగతి ప్రశ్న. ఎలిజబెత్ హర్లక్ ప్రకారం కౌమార దశ అనంతర దశ. ఎలిజబెత్ హర్లక్ ప్రకారం వయోజన దశ. తరగతి ప్రశ్న. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి తాగుబోతుగా మారిపోవడం ఈ రక్షక తంత్రం. ఉపసంహరణ. తరగతి ప్రశ్న. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని భావించే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ. పూర్వ ప్రచాలక దశ. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని భావించే జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ఏదంటే పూర్వ ప్రచాలక దశ. తరగతి ప్రశ్న. ఒక వ్యక్తి తన కొడుకు ప్రజ్ఞను తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పరీక్షింపజేశారు. అతను పరీక్షలన్నీ చేసి 10వ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పారు. తర్వాత 10వ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇలా చెప్పడాన్ని ఈ వికాస నియమంగా చెప్పచ్చు. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, ముందుగానే ఊహించవచ్చు. ప్రశ్న. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. తప్పుగా ఉన్న జతను గుర్తించండి. జోక్యరహిత నాయకత్వంలో నాయకుడు క్రియాశీలకుడు, సభ్యులు క్రియాశీలని చరిత్ర. రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవి. నిరంకుశ నాయకత్వంలో నాయకుడు క్రియాశీలకంగా ఉంటాడు, అదేవిధంగా సభ్యులు కూడా క్రియాశీలకులు కారు అనమాట. నిరంకుశ నాయకత్వం అది కరెక్టే. అదేవిధంగా ప్రజాస్వామ్య నాయకత్వంలో నాయకుడు క్రియాశీలకంగా ఉంటాడు, అదేవిధంగా సభ్యులు క్రియాశీలుడు కాదు. తరగతి ప్రశ్న. ఈ దశ పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించిన అవగాహనే సాంఘిక మితి ద్వారా నిర్ధారించిన స్థితి కాకుండా ఇతరుల సాంఘిక స్థితి గురించిన అవగాహన కూడా ఉంటుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి, ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికి. తరగతి ప్రశ్న. మీ అమ్మాయి నిర్మాణాత్మకంగా సృజనాత్మకంగా ఊహించగలుగుతుంది కాబట్టి ఆ దిశగా ప్రోత్సహించండి అని సైకాలజిస్ట్ తల్లితో చెప్పారు. దీనిని బట్టి బాలిక ఈ వయసులో ఉండవచ్చు. 13, 14 నుండి 18 సంవత్సరాల మధ్యలో. తరగతి ప్రశ్న. హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల ఈ దశలో జరుగుతుంది. కౌమార దశలో జరుగుతుంది. కౌమార దశ. హర్లాక్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అతి వేగవంతమైన శారీరక పెరుగుదల అనేది కౌమార దశలో జరుగుతుంది. తరగతి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది, ఇచ్చిన వాటిలో సరైనది. సందిగ్ధ వయసు అని కౌమార దశ. కౌమార దశ అనేది సందిగ్ధ వయసు. ఇది మాత్రం కరెక్ట్, మిగతావన్నీ కూడా రాంగే. తరగతి ప్రశ్న. అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది క్రింది వానిలో. అభ్యాసనం అంటే అనుభవము, శిక్షణల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది అంటే గేట్స్ నిర్వచించారు. తరగతి ప్రశ్న. అంతర్దృష్టి అభ్యాసన ద్వారా రూపొందించిన బోధనా పద్ధతి క్రింది వానిలో. అంతర్దృష్టి అభ్యాసన ద్వారా రూపొందించిన బోధనా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. తరగతి ప్రశ్న. కార్యసాధక నిబంధన గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. కార్యసాధక నిబంధన గురించి ఏబీలు 2 కూడా కరెక్టే. బోధనా విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుందన్నమాట కార్యసాధక నిబంధనలో. అదేవిధంగా స్వీయ అభ్యాసనము, స్వీయ మూల్యాంకనం ప్రోత్సహిస్తుంది. పై 2 కూడా సరైన సమాధానాలే. తరగతి ప్రశ్న. సాధన ప్రేరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. సాధన ప్రేరణకు సంబంధించి. సాధన ప్రేరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఏబీసీ 3 కూడా సరైనవే. ఎక్కువసార్లు సాఫల్యత పొందడంలో అంతర్గత ప్రేరణ అనేది ప్రధాన కారణంగా ఉంటుంది. అదేవిధంగా ఇది కరెక్టే.
శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా గమ్యాలు ఏర్పరచుకోవడము, అదేవిధంగా సరైన ప్రేరణ లేకపోతే సామర్థ్యాలు అనేవి నిర్వీర్యం అవుతాయి. ఇది కరెక్టే. సాధన ప్రేరణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. అన్ని కూడా సరైన వాక్యాలే అవి. తర్వాత ప్రశ్న, ఎబ్బింగ్ హౌస్ ప్రకారం స్మృతి వ్యవస్థలో 3వ దశ ప్రవర్తనలో మార్పులు కలగడం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. విషయము, ఉత్పన్నాలు, ప్రచాలకాలు అనేవి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. ఇది కరెక్ట్. మిగిలినవి కూడా రాంగే. తర్వాత ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ ఇవ్వకుండా ఉండడు అనమాట. అసలు టెట్ ఎగ్జామ్ కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. అభ్యాసన వైకల్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. క్రింది వానిలో అభ్యాసన వైకల్యాలకు సంబంధించి. డిస్ఫేసియా అంటే భాషణ సమస్య. డిస్ఫేసియా అనేది, డిస్లేక్షియా అనేది పఠన సమస్య, అదేవిధంగా డిస్గ్రాఫియా అనేది రాత సమస్య. ఇవి సరైన సమాధానం. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, క్రెస్మర్ ప్రకారం ప్రాంశుకాయలు అనగా అంతర్వర్తనులు. తర్వాత ప్రశ్న, ఒక బాలుడు ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? ప్రతిచర్య నిర్మితి. తర్వాత ప్రశ్న, వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం 80% ఉంటుందని తెలిపింది. క్రింది వానిలో వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం అనేది 80% ఉంటుందని తెలిపింది ఎవరంటే డేనియల్ గోల్డ్మ్యాన్ తెలిపారు. తర్వాత ప్రశ్న, గణిత బోధనా బ్లాకులకు NCFFS 2022 ఆధారంగా గుర్తించండి. గణిత బోధనా బ్లాకులను. అవన్నీ కూడా కరెక్టే. మౌఖిక గణితము, అదేవిధంగా నైపుణ్య బోధన, నైపుణ్య సాధన, గణిత క్రీడలు. తర్వాత ప్రశ్న, టువర్డ్స్ ఎన్లైటెడ్ హ్యూమన్ సొసైటీ పేరుతో గుర్తింపు పొందిన నివేదిక. టువర్డ్స్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ పేరుతో గుర్తింపు పొందిన నివేదిక ఏదంటే ఆచార్య రామూర్తి కమిటీ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో నీతి సమాచార ప్రసారం కానిదేది? నీతి సమాచార ప్రసారం కానిది శృంఖల సమాచార ప్రసారం అనేది. అధోముఖ సమాచార ప్రసారము, సమాంతర సమాచార ప్రసారము, ఊర్ధ్వముఖ సమాచార ప్రసారం అనేవి నీతి సమాచార ప్రసార సాధనలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో గతి సంవేదన బోధనా పద్ధతులను గుర్తించండి అన్నాడు. గతి సంవేదన బోధన పద్ధతులు ఇవన్నీ కూడా కరెక్టే. భాషా క్రీడలు, ఫ్లాష్ కార్డులు, ఫింగర్ పెయింట్స్ ఇవన్నీ కూడా. తర్వాత ప్రశ్న, ప్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ శ్రేణి పద్ధతిలో పరోక్ష ప్రత్యక్ష ప్రభావాలలో శ్రేణుల సంఖ్య వరుసగా 4, 3. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సెకండరీ మెమోరీ కానిది ఏదంటే పంచ్ కార్డ్. తర్వాత ప్రశ్న, MS వర్డ్లో లోయర్ కేసులో ఉన్న పదాన్ని అప్పర్ కేసులోకి మార్చుకు ఉపయోగించే కమాండ్ Shift+F3 డబుల్ ప్రెస్ ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, సామాన్య సంభావిత వక్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వానిలో సామాన్య సంభావిత వక్రం గురించి ఏబీలు మాత్రమే కరెక్ట్. గంటాకారంలో ఉంటుంది, విధంగా సౌష్ఠవ రూపంలో ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మాత్రం. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.